అబద్ధమాడి, జోదమాడి, ఇలా రకరకాలుగా దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ పాపములు జీవిస్తూ ఉన్నాడు. ఈ పాపాన్ని బట్టి మానవుడు ఎక్కడ వెళుతూ ఉన్నాడు? ఆలోచన చేయండి. నేను ఏ పాపము చేయలేదు కదా అని అనుకోవచ్చు. అసలు దేవుని దేవుడిగా అంగీకరించకపోవడం కూడా పాపమేనండి. పాపాన్ని బట్టి మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పాపానికి ఫలితం లేదండి, ప్రతిదానికి ఫలితం ఉంది. ఉదయం పూట కూలికెళ్తే సాయంత్రం వరకు కష్టపడితే కూలిస్తారు. ఎందుకు? మనం చేసేదానికి ఫలితం. లేకపోతే నెలంతా కష్టపడితే నెల జీతం ఇస్తారు. ఎందుకు? మనం చేసేదాని ఫలితం. ప్రతిదానికి ఫలితం ఉంది. అలాగే పాపానికి కూడా ఫలితం ఉందండి. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం. అది సామాన్యమైన మరణం కాదండి, అగ్ని గుండానికి వెళ్ళిపోయే మరణం. భగభగమండే అగ్నిగుండానికి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దేనిని బట్టి? పాపమును బట్టి. పాపానికి ఉన్న ఫలితం అదేనండి. ఈ పాపము నుండి విడుదల చేయాలని, పాపంలో ఉన్న మానవుడిని పరిశుద్ధపరచాలని దేవుడు మానవుడయ్యాడు. ఎంత మంచి దేవుడండి!